వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. సో మనం ఈరోజు సెషన్లో ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎస్ఎస్సిజిడి ప్రీవియస్ ఇయర్ పేపర్ 30th Jan 2023లో వచ్చిన పేపర్లో మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన పేపర్లో సో రీజనింగ్ అనే టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. ఆ పేపర్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా చేస్తే ఈజీగా ఉంటుంది, త్రూ ఆప్షన్స్ అయితే ఎలా వెళ్ళాలి, సో దీనికోసం డిస్కస్ చేద్దాం. త్రూ అంటే ఏంటి, మనకి రీజనింగ్ తర్వాత నెక్స్ట్ అర్థమెటిక్ ఉంటుంది, అర్థమెటిక్ తర్వాత జిఎస్. సో ఈ అన్ని పేపర్స్ కోసం కూడా డిస్కస్ చేద్దాం మన ఛానల్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీజనింగ్ పేపర్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి చూద్దాం. సో రీజనింగ్ పేపర్ సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ది కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది గివెన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఎంఎన్ యాజ్ షోన్ బిలో. సో మనకి మిర్రర్ ఇమేజ్ నుండి మ్యాక్సిమం సో 2 క్వశ్చన్స్ లేదా మినిమం 1 క్వశ్చన్. 1 క్వశ్చన్ అయితే 100% వస్తుంది. సో మనకేంటి 2 క్వశ్చన్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఓకేనా. సో ఇటువంటి వాటిని ఏ విధంగా చేయాలి మిర్రర్ ఇమేజ్. సో ముందుగా వాడు ఏం చెప్పాడు, సెలెక్ట్ ది కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ గివెన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఎంఎన్ యాజ్ షోన్ బిలో. సో అంటే ఏంటి, ఇగో ఈ ప్లేస్లో మనకి మిర్రర్ ఉందంట, ఈ ప్లేస్లో మిర్రర్ ఉంది. సో అప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. అంటే మనకి ఏమవుతుంది, సో ఈ కిందకు వస్తుంది మిర్రర్ ఇమేజ్లో మనకి ఎలా ఉంటాయి, సో ఇలా కనిపించేది ఈ విధంగా కిందకు వస్తాయి. ఓకేనా. లైక్ ఇలా ఏ ఉందనుకుందాం, ఏ మనకి మిర్రర్ ఇమేజ్లో ఎలా ఉంటుంది, ఇగో ఈ విధంగా మనకు వస్తుంది, ఇలా కిందకు అవుతుంది, సో తలకిందులుగా అవుతుంది. సో చూద్దాం. యూ ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఎవరున్నారు, యూని మనం రివర్స్ చేస్తే ఎలా ఉంటుంది, యూ అనేది ఈ విధంగా రావాలి. సో ఈ విధంగా ఉండే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. సో ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసాం. తర్వాత టీ ఉంది, నెక్స్ట్ టీ చూద్దాం. టీ కిందకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఈ విధంగా కనిపించాలి మనకి టీ. టీ విధంగా ఉన్నవేంటి, ఈ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో మాత్రమే ఉంది, ఫోర్త్ ఆప్షన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 7 చూద్దాం. 7 కిందకు వస్తే ఏమవుతుంది, 7 ఈ విధంగా ఉండాలి 7. సో ఈ విధంగా ఉండే ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇగో సెకండ్ ఆప్షన్ మాత్రమే ఉంది, థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఈ థర్డ్ ఆప్షన్లో ఎలా ఉంది, 7 యాస్టీస్కి ఈ విధంగా రాస్తాడు. సో మనకి ఎలా ఉంటుంది 7 యాక్చువల్గా ఈ విధంగా ఉండాలి. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ సిలాయిజమ్స్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది 100% మీకు ఎస్ఎస్సిజిడిలో వస్తుంది. సో వీటిని ఏ విధంగా చేయాలి, సో దీనికి ఏమి ఇస్తాడు, స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఈ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనం ఒక వెన్ డయాగ్రామ్ గీస్తాం. దాన్ని చూస్తూ మనం కంక్లూజన్స్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం ప్రూవ్ చేస్తూ వెళ్ళాలి. సో దీనికి ఈ స్టేట్మెంట్స్ నుండి, ఈ 3 స్టేట్మెంట్స్ నుండి మనం వెన్ డయాగ్రామ్ ఏ విధంగా గీయాలో చూద్దాం. సో సమ్ డాక్టర్స్ ఆర్ స్కాలర్స్ అంటే ఏంటి చూడండి, వీళ్ళందరూ డాక్టర్స్ అనుకుంటే సమ్ డాక్టర్స్ ఆర్ స్కాలర్స్, వీళ్ళందరూ డాక్టర్స్ అనుకుందాం, వీళ్ళేమవుతారు, వీళ్ళు స్కాలర్స్. నెక్స్ట్ ఆల్ స్కాలర్స్ ఆర్ ఇంటెలిజెంట్. సో ఈ స్కాలర్స్ అందరూ కూడా ఏమవుతారు, ఇంటెలిజెంట్ అవుతారు. ఈ స్కాలర్స్ అందరూ కూడా ఇంటెలిజెంట్. నెక్స్ట్ ఆల్ ఇంటెలిజెంట్ ఆర్ స్మార్ట్. ఈ ఇంటెలిజెన్స్ అందరూ కూడా ఎవరంటే స్మార్ట్. అంటే ఇంటెలిజెన్స్ అందరూ ఎవరి లోపల ఉండాలి, స్మార్ట్ లోపలే ఉండాలి, ఇలా స్మార్ట్. సో స్మార్ట్. సో చూద్దాం మనకి ఇచ్చిన కంక్లూజన్స్ ఏంటి, సమ్ డాక్టర్స్ ఆర్ స్మార్ట్ అనేది ఫస్ట్ది. సమ్ డాక్టర్స్ ఆర్ అనేది స్మార్ట్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి వీళ్ళు డాక్టర్స్, స్మార్ట్ అనేది ఎవరు, ఈ పెద్ద పార్ట్. సో చూడండి ఈ ప్లేస్ ఉంది, ఈ ప్లేస్ ఏమవుతుంది మనకి, సమ్ డాక్టర్స్ అంటే కొంతమంది డాక్టర్లు స్మార్ట్ అయ్యే ప్లేస్ అనేది. సో అంటే ఏంటి, సమ్ డాక్టర్స్ ఆర్ స్మార్ట్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ది కరెక్టే, ఫస్ట్ కంక్లూజన్. నెక్స్ట్ చూడండి ఆల్ స్కాలర్స్ ఆర్ స్మార్ట్. ఆల్ స్కాలర్స్ ఆర్ స్మార్ట్ అంటే ఎలా ఉండాలి, స్కాలర్స్ అందరూ కూడా ఎవరి లోపల ఉండాలి, స్మార్ట్ లోపలే ఉండాలి. సో అలానే ఉందిగా. సో చూడండి వీళ్ళందరూ స్కాలర్స్, ఈ స్కాలర్స్ అందరూ ఎవరి లోపల ఉన్నారు, స్మార్ట్ లోపలే ఉన్నారు. సో ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ సెకండ్ కంక్లూజన్ కూడా కరెక్ట్ అవుతుంది. సో అంటే ఏంటి, ఫస్ట్ వన్ ఫాలో అవుతుంది, సెకండ్ వన్ కూడా ఫాలో అవుతుంది. సో దీని ఆన్సర్ ఏమవుతుంది, బోత్ 1 and 2 ఫాలోస్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ మనకి కోడింగ్ డీకోడింగ్ నుండి అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి మనకి ఎస్ఎస్సిజిడి పేపర్లో ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి మీకు. ఈ టైప్ ఆఫ్ ఇలానే అడుగుతాడు క్వశ్చన్స్, ఇలాంటిది ఒక క్వశ్చన్ ఉంటుంది. నార్మల్గా మన కోడింగ్ డీకోడింగ్ వేరే కూడా ఇంకొక క్వశ్చన్ ఇవ్వచ్చు. సో చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ హెవెన్ ప్లేట్ ఈస్ కోడెడ్ యాజ్ ఫ్లవర్ రైస్, curtain kingdom is coded as computer blanket, kingdom plate is coded as blanket race, heaven curtain is coded as flower computer. What is the code for kingdom? మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా ఫస్ట్ ఎవరిని అడిగాడు అనేది ఆ పాయింట్కి వచ్చాను, తర్వాత ఇదంతా చెక్ చేద్దాం. ఫస్ట్ ఏం అడిగాడు, మన కింగ్డమ్ కోడ్ ఏంటి అని అడిగాడు. ఈ కింగ్డమ్ అనేది ఎక్కడ ఉందో చూడాలి మనం. కింగ్డమ్ అనేది ఎక్కడుంది, ఈ ఫ్లవర్ రైజ్ కర్టెన్ కింగ్డమ్ ఇక్కడ ఉంది. సో అంటే హెవెన్ ప్లేట్ ఫ్లవర్ రైజ్ అయితే కర్టెన్ కింగ్డమ్కి ఏంటి, కంప్యూటర్ బ్లాంకెట్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది కింగ్డమ్ ప్లేట్. సో ఇక్కడ కూడా కింగ్డమ్ అనేది ఉంది. ఈ స్కోల్డేస్ ఏం చెప్పాడు ఇక్కడ,
బ్లాంకెట్ రైస్ అంటే ఇక్కడ చూడండి కటెన్ కింగ్డమ్ దగ్గర అండ్ కంప్యూటర్ బ్యాంక్లెట్ దగ్గర, సో అక్కడ కాదు కటెన్ కింగ్డమ్ దగ్గర అండ్ కింగ్డమ్ ప్లేట్ ఈ రెండింటి దగ్గర కూడా కామన్గా ఎవరు ఉన్నారు, మన కింగ్డమ్ అనేది కామన్గా ఉంది. సో వీటి కోడ్స్ ఏం చెప్పాడు ఇక్కడ, కటెన్ బ్లాంకెట్ అనేది ఇక్కడ కోడ్, ఇక్కడ కోడ్ ఏంటి బ్లాంకెట్ రైజ్ అనేది ఇక్కడ కోడ్. సో ఈ రెండిట్లో కామన్ గా కింగ్డమ్ ఉన్నప్పుడు ఈ కోడ్స్ లో కూడా కామన్ గా ఎవరు ఉన్నారు, బ్లాంకెట్ అనేది ఉంది. సో అంటే ఆన్సర్ ఏమవుతుంది, బ్లాంకెట్ అనేది ఆన్సర్ అవుతుంది. కింగ్డమ్ కూడా ఏమవుతుంది, బ్లాంకెట్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. సో ఇది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు ఇచ్చే 20 క్వశ్చన్స్ లో దీని నుండి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇదంతా ఒకటే పేపర్లోది. సో ఇదొక మనకి కోడింగ్ డీకోడింగ్ ఇదొక క్వశ్చన్ అండ్ ఇదొకటి. సో రెండు క్వశ్చన్లు మనకి ఇక్కడే కనిపించాయి, వెంటనే కనిపించాయి. సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫ్యూచర్ ఈజ్ రిటన్ ఎస్ KWYWWG and SHEREWD is written as XJWGBF. How will సైలర్కి ఏ విధంగా మనం కోడ్ చేయాలని అడుగుతున్నారు. ముందుగా మనం కోడ్ చేయాలంటే అక్కడ ఏ లాజిక్ ఇచ్చాడో మనకు తెలియాలి. సో చూద్దాం, ఎఫ్ అంటే అవుతుంది మనకి, ఎఫ్ అంటే 6 అవుతుంది. సో ఇక్కడే ఉంది కే, ఎఫ్ అంటే 6, కే అంటే ఎంత అవుతుంది మనకి 11. సో ఇక్కడ ఏం జరిగింది, 6 ప్లస్ ఎంత 5, 6 ప్లస్ 5 అంటే ఏం జరిగింది, +5 జరిగింది స్టార్టింగ్ లో. నెక్స్ట్ ఇక్కడే ఉంది యు అంటే ఎంత అవుతుంది 21, డబ్ల్యూ అంటే 23. ఇక్కడ ఏం జరిగింది +2 జరిగింది, యు అంటే ఎంత 21, డబ్ల్యూ అంటే ఎంత 23. తర్వాత ఏం జరిగింది +2 జరిగింది. ఫస్ట్ ఏమైంది +5, తర్వాత +2, తర్వాత టీ అంటే 20, వై అంటే ఎంత 25, మరలా +5 జరిగింది. యు అంటే ఎంత 21, తర్వాత డబ్ల్యూ మళ్ళీ +2, తర్వాత ఆర్ అంటే 18, డబ్ల్యూ అంటే 23. సో ఏం జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్, +5 +2 +5 +2 ఇలా ఆల్టర్నేట్గా +5 +2 అనేవి జరుగుతున్నాయి. సో మనకి క్వశ్చన్ అడిగాడు మనకి సైలర్కి మనకు కావాలి సైలర్. ఎస్ అంటే ఎంత అవుతుంది మనకి 19 అవుతుంది, ఎస్ అంటే 19, ఎస్ అంటే 19 + 5 అంటే ఎంత అవుతుంది 24. 24th లెటర్ ఏమవుతుంది ఎక్స్, అంటే ఎక్స్ ఫస్ట్ ఎవరితో స్టార్ట్ అవ్వాలి, ఎక్స్తో స్టార్ట్ అవ్వాలి. అన్ని ఆప్షన్స్ కూడా ఎక్స్తోనే స్టార్ట్ అయ్యాయి. తర్వాత చూడండి ఫస్ట్ ఆప్షన్ అంతా ఒకలానే ఉంది, ఆప్షన్స్లో సెకండ్ది కూడా అన్ని కూడా ఒకలాగే ఉన్నాయి. థర్డ్ దానిలో చిన్న చేంజ్ వచ్చింది. సో థర్డ్ది ఐ అంటే ఎంత 9, 9కి ఎంత యాడ్ చేయాలి, నెక్స్ట్ ఫస్ట్ 5 యాడ్ చేస్తాం, తర్వాత 2 మళ్ళీ 5 యాడ్ చేయాలి. ఐ అంటే 9, 9 + 5 అంటే ఎంత 14 అంటే ఎవరు అవుతారు ఎన్. సో ఎన్ వచ్చే ఆప్షన్స్ ఏమున్నాయి 1 2 మాత్రమే ఉన్నాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఎల్కి ఏం చేయాలి మనం +2 చేయాలి, L+2 ఎల్ అంటే ఎంత అవుతుంది 12 + 2 అంటే ఎంత 14 అంటే ఎంత ఎన్ వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉంది 4th ప్లేస్లో ఎన్ రావాలి, ఎన్ వచ్చే ఆప్షన్ ఇక్కడ మాత్రమే ఉంది. సో ఇది కూడా క్యాన్సిల్ అయింది. ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 1 3 4 అనేవి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాయి. మిగతా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనకు వచ్చేది ఏంటి, మనం సాటిస్ఫై చేసేది ఇగో సెకండ్ ఆప్షన్లో మాత్రమే అవుతుంది. సో డైరెక్ట్గా ఆప్షన్ 2 అనేది పెట్టేయండి. డైరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్. సో ఈ విధంగా చూద్దాం, ఇక్కడే ఉన్నాయి సిరీస్, నంబర్ సిరీస్ నుండి ఖచ్చితంగా మనకు ఒక క్వశ్చన్ అనేది 100% ఉంటుంది. సిరీస్ నుండి నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఇలా మనకేంటి 2 or 3 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిరీస్ నుండి. సో ఇదేంటి నెంబర్ సిరీస్ చూడండి, ఇక్కడ మనకి దగ్గర నెంబర్సే కనిపిస్తున్నాయి. సో బిగ్ డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు పక్కన. ఇలాంటప్పుడు ఏంటంటే డిఫరెన్స్ చూడండి ఫస్ట్. సో అంటే ఏంటి పక్కన ఉన్న నెంబర్స్ యొక్క డిఫరెన్స్ చూడండి ఫస్ట్. సో లేదు ఎప్పుడు మల్టిప్లికేషన్స్ చూడాలంటే మీరు ఒకేసారి పెద్ద నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, ఇలాంటి టైంలో మీరు మల్టిప్లికేషన్ చూడండి. సో లేదు సమ్ పాయింట్స్ వచ్చాయి అనుకో, అక్కడ డివిజన్ అవుతుంది, ఏదో ఒక నెంబర్తో డివిజన్ అవుతుందని మీనింగ్. సో ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనం ఎడిషన్స్ చూద్దాం. సో ఇలా చూద్దాం. సో 205కి 164కి డిఫరెన్స్ ఎంత, లేదా ఇటువైపు నుండి రండి, 82 + 120, 82కి ఎంత యాడ్ చేస్తే 123 అవుతుంది, 82కి మనం 41 యాడ్ చేస్తే ఎంత 123 అవుతుంది. నెక్స్ట్ 123కి ఎంత యాడ్ చేస్తే 164 అవుతుంది, 164 అంటే ఇక్కడ కూడా 41 యాడ్ చేయాలి. సో 164 అనేది 205 అవ్వాలి. సో ఇక్కడ కూడా ఏం జరిగింది 41 అంటే ఏమని జరుగుతుంది, మనకి రైట్ సైడ్ నుండి 41 యాడ్ అవుతూ ఉంటుంది. సో 82 వచ్చిందంటే ఇక్కడ ఏ నెంబర్ ఉండాలి, సో ఇక్కడ ఎంత నెంబర్కి మనం 41 యాడ్ చేస్తే 82 అవుతుంది. సో లేదనుకుంటే 82 నుండి 41 మైనస్ చేస్తే ఏ నెంబర్ వస్తుంది, అలా చూసినా కరెక్టే అవుతుంది. 82 నుండి 41 మైనస్ చేస్తే ఎంత అవుతుంది మనకి 81 - 41 అంటే మరలా ఎవరు వస్తారు 41 వస్తారు. సో ఆన్సర్ అవుతుంది 1/41 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఇలాంటి క్వశ్చన్స్ మనకి లైక్ సింబల్స్ ఇంటర్చేంజ్ చేయండి, నెంబర్స్ ఇంటర్చేంజ్ చేయండి, చేసిన తర్వాత మనకు ఆన్సర్ ఒకటి ఇస్తాడు, అది వచ్చేలా ప్రూవ్ చేయాలి. సో అటువంటి క్వశ్చన్స్ వీటిని చేయాలి మనం. సో ఏది ఇక్కడ ఏమన్నారు మనకి, విచ్ 2 signs should be interchanged to make the below question mathematically correct.
సో ఏ టూ సైన్స్ని మనం ఏంటి లైక్ ఏవైతే ఇంటర్చేంజ్ చేయాలనేది క్వశ్చన్ మనకి ఇక్కడ. కొన్ని క్వశ్చన్స్లో ఏంటంటే ఏ నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేయాలని కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడైతే ఏంటి మనం అక్కడ సైన్స్ని మాత్రమే ఇంటర్చేంజ్ చేయాలి. లైక్ ఏంటి ఇక్కడ ప్లస్ డివైడెడ్ బై వీటిని ఇంటర్చేంజ్ చేస్తే జీరో వస్తుందో లేదో చూడాలి. నెక్స్ట్ మైనస్ ప్లస్ వీటిని చెక్ చేయాలి. ఇంటూ డివైడెడ్ బై సో ఎవరిని ఇంటర్చేంజ్ చేయాలో చూద్దాం. సో డివిజన్ని ప్లస్ని ఇంటర్చేంజ్ చేస్తే అవుతుంది. డివిజన్ ఇక్కడ ఉంది, ప్లస్ ఇక్కడ ఉంది. సో ఏమవుతుంది మనకి, సో ఇక్కడ డివిజన్ వెళ్ళింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది 8/96. 8/96 అంటే ఎంత 1/12. సో ఇక్కడ మనకి ఏమైనా క్యాన్సిల్ అయ్యేది ఉందా ఎగ్జాక్ట్గా? సో చూడండి ముందు డివిజన్. సో ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అయ్యేది ఉంది, కానీ ఇక్కడ 112 నుండి ఈ నెంబర్ మైనస్ చేస్తే జీరో వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. జీరో వచ్చే ఛాన్సెస్ ఇప్పుడు చూడండి, ఇది చూద్దాం మైనస్ ప్లస్ వీటిని మనం ఇంటర్చేంజ్ చేద్దాం. మైనస్ ప్లస్ని ఇక్కడ మైనస్ వస్తుంది మనకి, ఈ ప్లేస్లో మైనస్, ఈ ప్లేస్లో వస్తుంది ఇక్కడ ప్లస్ వస్తుంది, ఈ ప్లేస్లో మైనస్ వస్తుంది. చూద్దాం మనకి 96/16 అంటే ఎంత అవుతుంది, 96/16 అంటే 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎగ్జాక్ట్గా. 9 ముందు డివిజన్ చేయాలి కదా బాడ్మాస్ రూల్లో. బాడ్మాస్ రూల్లో మనం ఏం చేస్తాం, ముందుగా బ్రాకెట్స్ చేస్తాం, తర్వాత ఆఫ్, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ముందుగా ఇక్కడ ఏం చేయాలి, మనం డివిజన్ చేయాలి. 96/16 అంటే ఎంత అవుతుంది, 96 అనేది 16తో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. తర్వాత మల్టిప్లికేషన్ ఇక్కడ ఏముంది 6 × 20 అంటే ఎంత 120 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది 120. సో ఇక్కడ మనం ప్లస్ని మైనస్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ మైనస్ వచ్చింది. నెక్స్ట్ 112 + 8 అంటే ఎంత అవుతుంది, 112 + 8 అంటే 120. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఆన్సర్ 0 వస్తుంది. సో మనల్ని ఏంటి సాటిస్ఫై అవుతుంది మనకి ఆన్సర్ అనేది. సో జీరోని తెప్పించాలి మనం ఇంటర్చేంజ్ చేసినప్పుడు. ఏ ఆప్షన్ మనం అక్కడ ఏ అంటే ఏ ఆప్షన్లో ఉండే సైన్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఆన్సర్ వచ్చింది, ఆప్షన్ 2 చేస్తే వచ్చింది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. దీని నుండి ఖచ్చితంగా మనకి ఎస్ఎస్సి జీడీ నుండి ఒక క్వశ్చన్ అనేది 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, 2 different positions of the same dice are shown having the alphabets U to Z. U నుండి Z వరకు ఉంటాయంటే లైక్ ఏంటి U, V, W, X, Y, Z. ఈ 6 ఉంటాయి మొత్తం మనకి డైస్కి ఎన్ని ఫేజెస్ ఉంటాయి, 6 ఫేజెస్ ఉంటాయి. ఈ 6 ఫేజెస్లో కూడా ఎవరు ఉంటారు అంటున్నాడు, U, V, W, X, Y, Z. ఈ 6 ఉంటాయి అని చెప్తున్నారు. సో మనకి ఏం అడిగాడు, ఫైండ్ ద ఆల్ఫాబెట్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ ఫేస్ షోయింగ్ యూ. యూకి ఆపోజిట్లో ఎవరు ఉంటారు అని అడిగాడు. యూకి ఆపోజిట్ ఈ డైసెస్ చేయడానికి మనకి ఒక 3 లాస్ ఉంటాయి. ఈ 3 లాస్ని యూజ్ చేసుకొని డైసెస్ టాపిక్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తాం. సో ఇలాంటివి కూడా మీకు ఏంటి ఇండివిజువల్ టాపిక్స్ కూడా నేను కొన్ని అప్లోడ్ చేస్తా. సో మీరు ఆ టాపిక్స్ కూడా చూడొచ్చు. సో మనకేంటి ఇక్కడ డైసెస్. సో మనకేంటి ఇక్కడ ఈ 2 డైసెస్ అంటే ఏంటి 2 డైసెస్ కాదు, ఒకటే డైని 2 సైడ్స్ నుండి చూస్తే మనకి జనరల్గా డైస్ అనేవి మన ఇటువైపు నుండి చూసిన 3 ఫేసెస్ మాత్రమే కనిపిస్తాయి. చూడండి ఇటువైపు నుండి చూస్తే ఏం కనిపిస్తున్నాయి, UZV అనేవి కనిపిస్తున్నాయి. టాప్లో U ఉంది, లెఫ్ట్లో Z, రైట్లో V ఉంది. అదే వేరే సైడ్కి వెళ్ళి మనం చూస్తాం అనుకుందాం, డైన్ వేరే సైడ్ నుంచి చూసినప్పుడు ఏం జరుగుతుంది, టాప్లో V కనిపిస్తుంది, లెఫ్ట్లో Z, ఇక్కడ ఏంటి X. సో ఏంటి 2 ఒకటే డైస్, డిఫరెంట్ డైస్ కాదు, ఒకటే డైస్. మనం 2 సైడ్స్ నుంచి చూస్తే అలా కనిపిస్తుంది, ఆ వ్యూస్ కోసం ఇచ్చాడు. సో ఈ రెండిట్లో కామన్గా ఏవైనా 2 ఉన్నాయా, కామన్గా ఇక్కడ చూడండి VZ కామన్గా ఉంది, ఇక్కడ కూడా ఎవరు ఉన్నారు VZ అనేది కామన్గా ఉంది. సో ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేయగా ఇంకెవరు ఉన్నారు మనకి, ఇక్కడ U ఉంది, ఇక్కడ ఎవరు X. సో ఈ రెండే ఆపోజిట్ అవుతాయి. సో యూకి ఆపోజిట్ ఏమవుతుంది, ఎక్స్ అనేది ఆపోజిట్ అవుతుంది. సో యూకి ఆపోజిట్ ఎవరు, ఆన్సర్ అవుతుంది ఎక్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇది ఫస్ట్ లా మనం డైసెస్లో చేసినప్పుడు ఇది ఫస్ట్ లా అవుతుంది. ఇంకో సెకండ్ లా, థర్డ్ లా ఇవి కూడా ఉంటాయి. వాటిని మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఇంకోసారి డిస్కస్ చేస్తాను. ఓకేనా. సో మన కాంపిటేటివ్ మన అకాడమీలో, మన ఎస్జే కాంపిటేటివ్ అకాడమీలో ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఆల్రెడీ మనకి రెగ్యులర్గా జరుగుతున్నాయి ఎస్ఎస్సి జీడీ బ్యాచెస్ అనేవి. మార్నింగ్ సెషన్ ఉంది అండ్ ఈవినింగ్ సెషన్ కూడా ఉంది. మార్నింగ్ సెషన్ యొక్క టైమింగ్స్ 9 to 12 అనేది ఉంటుంది. సో ఈవినింగ్ అయితే మీకు 5 to 8 అనేవి మన టైమింగ్స్. సో ఈవినింగ్ సెషన్ అయినా మీరు రావచ్చు, మార్నింగ్ సెషన్ అయినా రావచ్చు. ఓన్లీ ఆఫ్లైన్ సెషన్స్ అనేవి నడుస్తున్నాయి ప్రజెంట్ అయితే. సో మీరు ఎటువంటి సెషన్లో అయినా, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా, కంప్లీట్గా మొత్తం రీజనింగ్, అథమెటిక్, జిఎస్, ఇంగ్లీష్ అన్ని టాపిక్స్ కూడా మీకు డిస్కస్ చేసి కంప్లీట్గా మేమే తయారు చేసి మిమ్మల్ని పంపిస్తాం ఎగ్జామ్కి. సో మీరు ఎక్కడి నుండి ఏం చదవాలి ఏంటి అలాంటివి అవసరం లేదు మీకు. సో ఎక్కడి నుండి ఏ కంటెంట్ చదివితే మన ఎగ్జాక్ట్గా సరిపోతుందో మొత్తం అంతా అనాలిసిస్ చేసి మొత్తం మీకు ఇస్తాం. సో ఏ క్వశ్చన్స్ అయితే చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, జిఎస్లో ఏ టాపిక్స్ చదవాలి, సో మొత్తం అంతా మీకు మొత్తం డేటాని ఇస్తాం. మీరు అవి జస్ట్ చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మన ఇన్స్టిట్యూట్కి రావచ్చు. మన ఇన్స్టిట్యూట్ ఎగ్జాక్ట్గా కూరంపాలెం బస్ స్టాప్ బ్యాక్ సైడే ఉంటుంది. సో మీరు కూరంపాలెం బస్ స్టాప్ వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ ఉండే బిల్డింగ్లోనే మన ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ అనేది ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్,
సో ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఫిగర్ ఎంబెడెడ్ ఈ క్వశ్చన్ మనకి నాన్ వెర్బల్లోకి వస్తుంది. నాన్ వెర్బల్లో 100% ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ప్రతి సెషన్లో ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో చూడండి, సెలెక్ట్ ది ఆప్షన్ ఫిగర్ ఇన్ ద విచ్ చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్. రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. రొటేషన్ అనేది ఉండకూడదంట. సేమ్ అక్కడ ఎటువంటి సింబల్ ఉందో, సో ఇక్కడ ఎటువంటి సింబల్ ఉందో సేమ్ అలానే ఇక్కడ ఎక్కడ ఉందో చూడాలి మనం. రొటేషన్ మాత్రం చేయకూడదు. ఓకేనా? సో చూద్దాం. సో ఈ విధంగా ఉండాలి మనకి. ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ చెక్ చేసినప్పుడు ఇలా ఒకటి వచ్చింది. తర్వాత ఈ కిందకి ఒక లైన్ లేదు. సో మనకి ఇంకెక్కడైనా ఉందా? సో అలాంటిది ఎక్కడ మనకి దొరకట్లేదు. సో ఫస్ట్ వన్ తీసేయండి. సో నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ ఇలా ఒకటి ఉంది. తర్వాత సో ఇలా ఉంది. కిందకి వచ్చిందా? ఇక్కడ జాయింట్తో కిందకి రాలేదు. ఇక్కడ చూడండి, ఈ కింద నుండి వచ్చింది. ఎగ్జాక్ట్గా ఈ జాయింట్ నుండి రాలేదు మనకి ఇందులో. సో ఇంకెక్కడైనా ఉందంటే ఇగో ఇక్కడ కూడా లేదు. సో ఇక్కడ కూడా మన ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ సో చూడండి, ఇగో ఇక్కడే ఒక లైన్ ఉంది. సో ఏమవుతుంది ఇక్కడ? సో ఇక్కడ చూడండి, ఈ లైన్ ఉంది. ఈ లైన్ తర్వాత చూడండి, ఈ కిందకి కూడా ఒక లైన్ ఉంది. సో ఇక్కడ అవుతుందా మనకి? సో ఇక్కడ ఒక లైన్ ఉంది, ఈ కిందకు ఒక లైన్ ఉంది. నెక్స్ట్ చూడండి ఇలా. సో ఇది ఆప్షన్లో సో ఇదొకటి వస్తుంది మనకి. సో ఇక్కడే ఇంప్లిక్ట్ అవుతున్నట్లు చూడండి. ఫస్ట్ ఇదొకటి. సో ఇక్కడ లేదు. సో ఆప్షన్లో చూస్తే మనకి ఎక్కడ? ఇదిగో ఇక్కడే అవుతుంది ఇది. సో ఇక్కడ మాత్రమే అవుతుంది. ఇక్కడ మాత్రమే చూడండి, ఇగో 1 2 3 4 ఈ విధంగా ఉంది. సో మనకు కావాల్సినదిగా చూడండి, ఈ విధంగా కావాలి. 1 2 3 4 ఈ విధంగా. సో ఇక్కడ మాత్రమే ఉంది. ఈ విధంగా చూడండి. సో సేమ్ ఎక్కడ ఎంబెడ్ అయింది? ఓన్లీ థర్డ్ ఫిగర్లో మాత్రమే అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఫిగర్ మాత్రమే అవుతుంది. కరెక్ట్గా అక్కడ ఉండే డయాగ్రామ్ అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఇంప్లిక్ట్ అయిందో మనం చూసుకోవాలి. సో ఎక్కడ అవుతుంది? అది ఆప్షన్ సిలో ఎగ్జాక్ట్గా అవుతుంది. మీకు స్టార్టింగ్గా దొరికితే అక్కడతో ఆపేయండి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది అనుకుందాం. ఫస్ట్ ఆప్షన్లో ఉంటే ఇక్కడతో ఆపేయండి. మిగతా ఏం చెక్ చేయొద్దు మీరు. సో ఆన్సర్ అవుతుంది. అప్పుడైతే 1 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎక్కడ ఉంది? అది ఆన్సర్ థర్డ్ ఫిగర్లో ఉంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటే అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మీకు ఎక్కువగా సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చింది ఎందులో ఇస్తున్నాడంటే సర్క్యులర్ అరేంజ్మెంట్ ఇస్తున్నాడు. సర్క్యులర్ అరేంజ్మెంట్లో టువర్డ్స్ ద సెంటర్ కూర్చున్నారు అంటాడు. లేదనుకుంటే అవే ఫ్రమ్ ది సెంటర్ అంటే ఏంటి? సెంటర్ వైపు చూస్తున్నట్లు, సెంటర్ను బయటికి చూసినట్లు ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. లేదా లీనియర్ అరేంజ్మెంట్ ఇస్తున్నాడు. లీనియర్ అరేంజ్మెంట్ కూడా అందరూ మ్యాక్సిమం నార్త్ వైపు చూస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తున్నాడు, ఇంకేం ఇవ్వట్లేదు మీకు. సో ఇదేంటి? సర్క్యులర్ అరేంజ్మెంట్ కదా. సర్క్యులర్ మొత్తం ఎంతమంది ఉన్నారో ముందుగా మనకు తెలియాలి. మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ABCDEF మొత్తం 6 పర్సన్స్ ఉన్నారు. 6 పర్సన్స్ కూడా ఎలా కూర్చున్నారు? అందరూ సర్కిల్లో కూర్చున్నారంట. సర్కిల్లో కూర్చున్నారు. అందరూ ఎటువైపు చూస్తున్నారు? సెంటర్ ఆఫ్ ది టేబుల్. సో చూద్దాం. సో ఈ విధంగా సర్కిల్ ఉంది అనుకుందాం. సో ఇది నీట్గా వేద్దాం. సో ఈ విధంగా సర్కిల్ ఉంది అనుకుందాం. సో సర్కిల్లో 6 మెంబర్స్ని కూర్చోబెట్టాలి. 6 మెంబర్స్ ఎప్పుడైనా ఈవెన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ వస్తే ఆపోజిట్ ఫేసెస్ కూర్చోబెట్టండి. ఆపోజిట్ ఫేసెస్ అంటే లైక్ ఇలా. సో ఇక్కడ ఒకరు, వీటికి ఆపోజిట్గా ఒకరు. సో ఇక్కడ ఒకరు. నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఎంతమంది? 6. సో మీరు ఎటువంటి ఇక్కడ కూర్చోబెట్టినా ప్రాబ్లం లేదు, కానీ ఆపోజిట్లో కూర్చోబెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బి ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ సి అండ్ ఈ. బి అనేవాళ్ళు ఎవరికి నైబర్ అంట? బి అనేవాళ్ళు సికి ఈకి నైబర్ అంట. అంటే ఖచ్చితంగా ఎవరెవరి పక్కన ఉండాలి? సికి ఈకి పక్కనే, అంటే వీళ్ళిద్దరి మధ్యలోనే ఉండాలి. కానీ సి ఇక్కడ, ఈ ఇక్కడ అని కాదు. వీళ్ళు ప్లేసెస్ చేంజ్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలోనే బి అయితే ఉంటాడు. నెక్స్ట్ ఏ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్ అండ్ డి. ఏ అనేవాడు ఎవరెవరికి పక్కన ఉంటాడు? ఏ అనేవాడు ఖచ్చితంగా ఎవరెవరి పక్కన ఉంటాడు? ఎఫ్కి డికి మధ్యలోనే ఉంటాడు. ఇక్కడ ఎఫ్, ఇక్కడ డి ఉన్నారు అనుకుందాం. ఎఫ్కి డికి ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలోనే ఏ ఉంటాడు, కానీ ఇద్దరు ఎవరు ఎటువైపు ఉంటారో మనకు తెలియదు, కానీ వీళ్ళిద్దరి మధ్యలోనే ఏ అనేవాడు ఉంటాడు. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. సికి ఇమీడియట్ లెఫ్ట్లో ఎఫ్ అనేవాళ్ళు ఉన్నారంట. సి అనుకుందాం. సి ఇక్కడ ఉన్నాడు. సికి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు? ఎఫ్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. సో ఎఫ్ ఈజ్ అంటే ఎక్కడ? ఎఫ్ ఇక్కడ వస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎఫ్కి డికి మధ్యలో ఎవరు ఉండాలి? ఏ ఉండాలి. సో ఇక్కడ డి రాసాం అనుకో, మధ్యలో ఎవరు వచ్చేస్తున్నారు? సి అనేవాడు వస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఎవరు రావాలి? ఎఫ్ అనేవాడు ఇక్కడ ఉంటే డి అనేవాడు ఇక్కడ రావాలి. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు రావాలి? ఏ. సో ఇక్కడ ఏ. నెక్స్ట్ ఇంకేమైనా ఇచ్చాడు మనకి ఇన్ఫర్మేషన్? సికి ఈకి మధ్యలో ఎవరు రావాలి? బి. సికి ఈకి అంటే సిఈ. సో సి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే ఈ రావాలి. సో వీళ్ళిద్దరి మధ్య ఎవరు రావాలి? మనకి బి అనేవాడు రావాలి. సో మనకేంటి?
సో ఇక్కడితో మనకు ఆన్సర్ అయిపోయింది. మొత్తం 6 పొజిషన్లో అందరిని కూర్చోబెట్టాం. క్వశ్చన్ అడిగాడు, హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ ఈ, ఏకి ఈకి మధ్యలో ఎవరున్నారు అని అడిగాడు. ఇక్కడ ఏ ఉన్నాడు, ఇక్కడ ఈ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారు, డి అనే పర్సన్ అనేవాడు ఉన్నాడు. సో ఆన్సర్ ఏమవుతుంది, డి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్. సో చూద్దాం ఈ టైప్ ఆఫ్ సిమిలర్ టెస్ట్ అంటాం వీటిని. ఇందులోని మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. సో సిమిలర్ టెస్ట్ నుండి మనకి 100% ఒక క్వశ్చన్ వస్తుంది. వీటిని సాల్వ్ చేయడం ఎలా, కొంతమంది ఇబ్బంది పడుతుంటారు వీటిని ఎలా చేయాలనేది. వీటిని ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. సో చూద్దాం. ఇక్కడ ముందుగా ఈ రెండు మనకి ఇచ్చాడు. సో ఈ రెండింటి నుండి రిలేషన్ ఏంటో ఫైండ్ చేయాలి ముందు. అక్కడ ఆ రిలేషన్ ఫైండ్ చేసి దాన్ని యూజ్ చేస్తూ మన ఆన్సర్ని ఏ విధంగా పెట్టాలో చూద్దాం. సో ఇక్కడ 15కి 16 ఇచ్చాడు, ఇక్కడ 155 ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ 12, 13 ఉంది, ఇక్కడ 125 ఇచ్చాడు. సో ఇక్కడ రిలేషన్ ఏంటో చూద్దాం. సో ఈ రెండింటిని యాడ్ చేయండి. 15, 16 ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 15, 16 అంటే 31 5 ఎంత అవుతుంది, 31 5 155. అంటే ఏం చేశాడు, ఈ ఫస్ట్ రెండింటిని యాడ్ చేసి దాన్ని ఇంటూ 5 చేశాడు. ఇక్కడ కూడా సేమ్ అవుతుందో లేదో చూద్దాం. సేమ్ లాజికే వర్కౌట్ అవ్వాలి. ఇక్కడ కూడా 12 + 13 అంటే ఎంత, 25. 25 × 5 అంటే ఎంత అవుతుంది, 125. అంటే ఏం చేస్తున్నాడు, ఎగ్జాక్ట్గా ఫస్ట్ 2 డిజిట్స్ని యాడ్ చేస్తున్నాడు, యాడ్ చేసి ఇంటూ 5 చేస్తున్నాడు. సో అలాంటిది ఆప్షన్ ఎక్కడైనా ఉందా చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 18 + 12 అంటే ఎంత, 30. 30 × 5 ఎంత, 150. ఎగ్జాక్ట్గా సరిపోయింది మనకు ఫస్ట్ ఆప్షన్. సో ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఆప్షన్ సరిపోయింది. సో ఆన్సర్ అవుతుంది ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏమి ఇచ్చాడో ముందుగా మనం అబ్జర్వ్ చేస్తాం, దాన్ని యూజ్ చేసి అలాగే సిమిలర్గా మనకు ఆప్షన్లో ఎక్కడ ఉందో దానికి మనం ఆన్సర్ పెడతాం. ఓకే. నెక్స్ట్ వన్. సో చూడండి ఇది. సో ఇదేంటి, క్లాసిఫికేషన్స్లో వస్తుంది మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. అంటే ఏం కాదు, ఫస్ట్ వర్డ్కి సెకండ్ వర్డ్ ఏ విధంగా రిలేషన్ ఉందో థర్డ్ వర్డ్కి కూడా ఫోర్త్ వర్డ్ అలాగే ఉంటుంది. అదేంటి అని మనల్ని అడిగాడు క్వశ్చన్లో. సో చూద్దాం. ఇక్కడ చూద్దాం. గిల్ట్, ఇన్నోసెన్స్. ఈ రెండు ఏమవుతాయి, యాంటోనిమ్స్ అవుతాయి. ఒకదానికొకటి ఆపోజిట్ అవుతుంది. గిల్ట్కి ఆపోజిట్ ఏమవుతుంది, ఇన్నోసెన్స్ అవుతుంది. సో అలా జోవియల్ అంటే లైక్ సరదాగా ఉండడం. సో జోవియల్ అంటే సరదాగా ఉండడం. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో గ్లూమీ అంటే ఏంటి, గ్లూమీ అంటే సో దిగులుగా ఉండడాన్ని మనం గ్లూమీ అంటాం. సో అంటే ఏంటి, సరదాగా ఉండడం. జోవియల్కి ఆపోజిట్ ఏమవుతుంది, గ్లూమీ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ వన్నే ఆన్సర్ అవుతుంది. సో మనకేంటి, వీటి మీనింగ్స్ తెలిస్తే ఆన్సర్ ఈజీగా పెట్టచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో చూడండి, ఇది ఆల్రెడీ సిరీస్లో ఇంకో క్వశ్చన్. సిరీస్ నుండి అట్లీస్ట్ 2 or 3 క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సిరీస్ అండ్ కోడింగ్ డీకోడింగ్లో మీరు లెటర్స్ యొక్క నెంబర్స్ నేర్చుకుంటే మనకు 5-6 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. సో కొంతమంది ఏం చేస్తారంటే అప్పటికప్పుడు మీరు ఏ అంటే ఎంత, బి అంటే ఎంత, ఈ విధంగా అక్కడికి వెళ్ళి ఆలోచించుకుంటుంటారు. సో ఆ విధంగా కాకుండా మీకు నార్మల్ ముందే గుర్తుపెట్టుకోండి ఈజీగా. సో A to Z మీకు అన్ని మైండ్లో ఉండాలి. సి అంటే ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అంటే 6, జెడ్ అంటే 26, ఆర్ అంటే 18, సో టీ అంటే 20, హెచ్ అంటే 80. ఈ విధంగా మీకు వెంటనే వచ్చేలా చూసుకోండి. ఓకేనా. వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాడు, సి ఉంది, ఇక్కడ సి, ఇక్కడే ఉంది ఎఫ్. సి అంటే ఎంత, 3, ఎఫ్ అంటే ఎంత, 6. సో ఇక్కడ ఏం జరిగింది, స్టార్టింగ్ +3 జరిగింది. ఫస్ట్ ఏం జరిగింది, +3. ఎఫ్ +3 చేస్తే ఎంత, ఐ. ఎఫ్ అంటే 6 +3 అంటే ఎంత, 9. సో 6కి ప్లస్ చేస్తే 3 ప్లస్ చేస్తే ఎంత, 9. 9th లెటర్ ఏమవుతుంది, ఐ అవుతుంది, ఐకి. సో నెక్స్ట్ ఏం చేస్తాం, 9కి +3 చేయాలి. 9కి +3 చేస్తే ఎంత, 12. 12th లెటర్ ఏమవుతుంది మనకి, ఎల్ అనేది అవుతుంది. సో స్టార్టింగ్ ఎవరు రావాలి, ఎల్తో స్టార్ట్ అవ్వాలి. ఎల్తో స్టార్ట్ అవ్వాలంటే ఇది క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏముంది మనకి ఎక్స్, ఇక్కడ యు. ఎక్స్ అంటే ఎంత అవుతుంది, 23. సో 24 అవుతుందా, 24. యు అంటే ఎంత, యు అంటే 21. 24 - 21 అంటే ఎంత, 3. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, -3 జరిగింది. ఇక్కడ కూడా చూడండి, యు అంటే ఎంత మనకి, యు అంటే 21, -3 అంటే 18. ఇక్కడ ఏంటి, ఆర్ అంటే 18. సో ముందు ఏం జరిగింది, +3, తర్వాత -3, తర్వాత జి అంటే 7, జే అంటే ఎంత, 10 అవుతుంది. ఇక్కడ కూడా ఏం జరిగింది, మనకి ఏం జరుగుతుందంటే ఆల్టర్నేట్గా +3 - 3 +3 - 3 ఈ విధంగా జరుగుతుంది. సో మనం చూద్దాం. +3 - 3. సో ఇక్కడ I +3 అంటే ఎల్. సో ఆర్ -3, ఆర్ అంటే ఎంత అవుతుంది మనకి, 18. 18 - 3 అంటే ఎంత, 15. 15th లెటర్ ఏమవుతుంది, ఓ రావాలి సెకండ్. ఫస్ట్ ఎల్ రావాలి, సెకండ్ ఓ. సో చూడండి, ఫస్ట్ ఎల్ వచ్చి సెకండ్ ఓ వచ్చి ఆప్షన్ ఉంది, ఇది ఒకటే ఉంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2 అవుతుంది. త్రూ ఆప్షన్స్ మాత్రమే వెళ్ళండి. ఇవి ఆప్షన్స్ వెళ్తే మనకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది రెగ్యులర్గా అయ్యేదానికన్నా. ఓకేనా. సో నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్లో మనం వీటిని అరేంజ్ చేయాలి అంతే. జస్ట్ అబ్జర్వ్ చేసి ఆన్సర్ పెట్టచ్చు. డిక్షనరీ ఆర్డర్ తెలిస్తే చాలు. సో డిక్షనరీ ఆర్డర్ అంటే ఒక క్వశ్చన్ అనేది
ప్రతి పేపర్లో కూడా ఒక క్వశ్చన్ అనేది 100% ఇస్తాడు. సో దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ముందుగా మనం త్రూ ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ 2 వస్తుంది. సో వాడు అన్ని ఆప్షన్లు 2 ఇచ్చాడు. సో అంటే ఖచ్చితంగా ఫస్ట్ 2 ఉంటుంది. సో దానిని మనం ఎలిమినేట్ చేయలేం. సో సెకండ్ ఎవరు వస్తారు? 2 ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇంకా 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. ఈ మూడిట్లో నెక్స్ట్ ఎవరు రావాలో చూద్దాం. 3, 4, 5 ఈ 3, 4, 5లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అదే డిక్షనరీ ఆర్డర్లో ఎవరు ముందు వస్తారో చెక్ చేద్దాం. ఫస్ట్ డి, తర్వాత అన్నిటికీ ఓ ఉంది, తర్వాత ఈ రెండింటికి ఎవరు ఉన్నారు? ఎం ఉన్నారు. సి రెండింటికి థర్డ్ ఎవరు ఉన్నారు? ఎం. ఇక్కడ సి వస్తుందా ముందు, ఎం వస్తుందా? సిఏ వస్తుంది. సో నెక్స్ట్ ఎవరు రావాలి? సో సి వచ్చిందంటే నెక్స్ట్ 5 రావాలి. ఫస్ట్ 2 ఉండాలి ఆప్షన్లో, నెక్స్ట్ 5 ఉండాలి ఆప్షన్లో. అటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఒకటే ఉంది. ఫస్ట్ 2 ఉండాలి. ఎందుకు 2 అంటే అన్నీ ఒకటే ఇచ్చాడు, మనం అక్కడ ఎలిమినేట్ చేయలేం. నెక్స్ట్ 3, 4, 5 ఉంది. సో 5 అనేది 2 ఆప్షన్స్లో ఉన్నట్లుంది, 4th ఆప్షన్లో ఉంది. అండ్ సో చూద్దాం 5 అనేది ఎక్కడుంది మనకి. సో మనం ఎలిమినేట్ చేసుకుంది ఏంటి? ఇక్కడ ఎలిమినేట్ చేసే ఏదైనా. సో చూద్దాం. నెక్స్ట్ ఎవరు? 5 రావాలి. సో ఏంటి? ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రెండు ఎలిమినేట్ అయ్యాయి. సెకండ్ ఆప్షన్, 4th ఆప్షన్ మాత్రం ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఎవరు ఉన్నారు? ఇక్కడ 3 ఉన్నారు, ఇక్కడ 4 ఉన్నారు. థర్డ్ చూద్దాం. థర్డ్ ఎవరు వస్తారో చూద్దాం. 3 ముందు వస్తుందా, 4 ముందు వస్తుందా? 3, 4 కంపేర్ చేస్తే డిఓఎం ఈ రెండు నార్మల్గా కలిసే ఉన్నాయి. తర్వాత ఈ ఉంది, ఇక్కడ ఐ ఉంది. ఈ ముందు వస్తుందా, ఐ ముందు వస్తుందా? ఈ ముందునే వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఎవరు రావాలి? 3 రావాలి. సో ముందు ఎవరు రావాలి? 2, తర్వాత 5, తర్వాత ఎవరు రావాలి? 3 రావాలి. 2, 5, 3 వచ్చింది ఏముంది? సెకండ్ ఆప్షన్ మాత్రం ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ అవుతుంది. సో ఈ విధంగా మనం త్రూ ఆప్షన్స్ చెక్ చేసుకుంటూ వెళ్తే ఈజీ అవుతుంది. నెక్స్ట్ వన్ సిరీస్. ఇది వన్ టైప్ ఆఫ్ సిరీస్. మనం చూద్దాం వీటిని ఏ విధంగా చేయాలి. ఏవో ఒక రెండో మూడో మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. అన్నిటినీ చెక్ చేయొద్దు. ఇందులో ప్రతి సింబల్ ఏమవుతుందో మనకు అనవసరం. ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి. ఆప్షన్ ఎలిమినేట్ చేయడం ఏ విధంగా చూద్దాం. ఇక్కడ చూడండి, మొత్తం మనకి ఎవరున్నారు? వి. సో ఇదేంటి? సెమీ సర్కిల్ ఉంది, ఇక్కడ సెమీ సర్కిల్, ఎక్స్ ఉంది, టీ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, 3 ఉన్నాయి. ఇవే రిపీట్ అవుతున్నాయి చూడండి ప్రతి దానిలో. ఈ 5 రిపీట్ అవుతున్నాయి. సో అలాంటప్పుడు చూడండి, మధ్యలో మిడిల్లో ఎక్స్ వచ్చింది, వి వచ్చింది. సో సెమీ సర్కిల్, లేదా దీన్ని డి అనుకుందాం, డి రివర్స్ లో చేసాడు అనుకుందాం, డీని ఇలా. సో నెక్స్ట్ ఇక్కడ 3 వచ్చింది. ఈ 4 వచ్చాయి, కానీ ఎవరు రాలేదు ఇక్కడ మనకి? స్క్వేర్ అనేది రాలేదు. అంటే మిడిల్లో ఖచ్చితంగా ఎవరు రావాలి? స్క్వేర్ అనేది ఉండాలి. మిడిల్లో స్క్వేర్ ఉండే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ మాత్రం ఉన్నాయి. సో ఇది క్యాన్సిల్ అయింది, ఇది కూడా క్యాన్సిల్ అయింది. సో ఈ రెండు ఆప్షన్స్ లో ఒకటి కరెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకా ఎక్కడైనా ఒకటి చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఈ వీని కంపేర్ చేయండి. వి ఫస్ట్ దానిలో ఇక్కడ ఉంది, సెకండ్ దానిలో ఇక్కడికి వచ్చింది, థర్డ్ దానిలో ఈ ప్లేస్కి వచ్చింది, ఫోర్త్ దానిలో ఈ ప్లేస్కి వచ్చింది. అంటే నెక్స్ట్ ఎక్కడ రావాలి? ఈ ప్లేస్కే రావాలి మనకి. ఈ ప్లేస్కి రావాలి. ఈ ప్లేస్కి వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉంది? చూడండి, ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది. చూడండి వి ఎలా ట్రావెల్ చేసిందో చూద్దాం. 1, 2, 3, 4 ఈ విధంగా. సో ఈ విధంగా ట్రావెల్ చేసింది మనకి. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ, తర్వాత ఇలా వచ్చింది. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది, తర్వాత ఈ ప్లేస్కి వచ్చింది, తర్వాత ఇక్కడికి. సో ఏమవుతుంది ఆప్షన్? అదే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే అవుతుంది. ఈ విధంగా మీరు ఏదో ఒకటో రెండో చూసి ఆప్షన్ ఎలిమినేట్ చేసుకొని వెళ్ళిపోవాలి. ప్రతి దాన్ని ఎక్కడ ఏదో వస్తుంది అనేది మాత్రం చెక్ చేయొద్దు మీరు. ఓకే. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ కూడా ఒకే షిఫ్ట్లో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్లడ్ రిలేషన్స్ నుండి అట్లీస్ట్ 1 క్వశ్చన్, మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. సో ఇది డైరెక్ట్గా ఇచ్చినట్లు ఇవి. సో పాయింటింగ్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఉంటే, ఇవి ఒకటి ఉంటే, లైక్ ఇంకా ఏం అడుగుతాడంటే A+B మీన్స్ ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు అడగచ్చు. సో ఇక్కడ ఏం ఇచ్చాడు చూద్దాం. నికోల్ ఈజ్ డైనోస్ సిస్టర్. నికోల్ అనేవాడు ఎవరికి సిస్టర్ అంట? నికోల్ ఈజ్ డైనోస్ సిస్టర్. డైనోస్ కి మనం డి అని రాసుకుంటాం. డికి వాళ్ళ సిస్టర్, డి వాళ్ళ సిస్టర్ ఎవరు? ఎన్ అంటే ఏంటి? నికోల్. నెక్స్ట్ వెనిస్ ఈజ్ డైనోస్ మదర్. వెనిస్ అనే వాళ్ళు ఎవరంట? డయోనస్ కి మదర్ అంట. వెనిస్ అనేవాళ్ళు డయోనస్ కి మదర్. మనం ఏమనుకుంటాం? మనం ఫిమేల్ అయితే మైనస్ పెట్టుకుంటాం, మేల్ అయితే ఏంటి? ప్లస్ పెడతాం. నెక్స్ట్ రాజ్ ఈజ్ వెనిసస్ ఫాదర్. రాజ్ అనే వాళ్ళు ఎవరంటే? వెనిసస్ కి ఫాదర్. వెనిసాకి ఒక ఫాదర్ ఉన్నారంటే వీళ్ళెవరు? రాజ్. సో ఇక్కడ ఏం రాస్తాం? ప్లస్. సో నెక్స్ట్ ఏం చెప్పాడు? అంజలి ఈజ్ రాజ్ మదర్. అంజలి అనేవాళ్ళు రాజ్కి మదర్ అంట. అంజలి అనేవాళ్ళు రాజ్ వాళ్ళ మదర్. సో మనకి ఇలా రిలేషన్ చూడండి పైకి అలా వెళ్ళిపోతుంది. జనరేషన్కి వెళ్ళే కొద్దీ, జనరేషన్స్ చేసే కొద్దీ మనకి అలా పైకి వెళ్తాం, లేదా కిందకు వస్తాం. ఓకేనా? సేమ్ జనరేషన్ అంటే పక్కనే రాసుకుంటాం. నెక్స్ట్ పాల్ ఈజ్ రాజ్ ఫాదర్. పాల్ అనే వాళ్ళు ఎవరు అవుతారంట? రాజ్ వాళ్ళ ఫాదర్. రాజు వాళ్ళ మదర్ అనేవారు అంజలి అయితే వాళ్ళ ఫాదర్ ఎవరంటే? పాల్. సో పాల్. సో మనకేంటి? మేల్ కాబట్టి ఇలా ప్లస్ మనం సింబాలిక్ గా పెట్టుకున్నాం. క్వశ్చన్ అడిగాడు ఇక్కడ, హౌ ఈజ్ వెనిజా రిలేటెడ్ టు నికోల్. వెనిసా అనేవాళ్ళు నికోల్ కి ఏం అవుతారు అని. నికోల్ కి వెనిసా. సో వీళ్ళిద్దరూ చూడండి, డి అంటే ఎవరు ఇక్కడ మనకి? డి. డయోనస్ కి నికోల్ అనేవాళ్ళు సిస్టర్ అయితే,
వీళ్ళ మదర్ నికోలకు ఏమవుతారు, నికోలకు కూడా మనకి ఏమవుతారు, మదరే అవుతారు. సో వీళ్ళకి ఎన్కి వి అనే వాళ్ళు ఏమవుతారు, మదర్. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి అనేది అవుతుంది. సో మనకేంటి, మనం డైరెక్ట్గా ఇక్కడ దీన్ని చూస్తుంటుంటే అసలు ఈ రిలేషన్తో మనకి అసలు పనే లేదు. సో వీళ్ళ కోసమే కావాలి కాబట్టి ఇంతవరకు రాస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మరలా చూద్దాం ఇది. సో క్లాసిఫికేషన్స్లో ఇక్కడ ఏం జరిగింది. సో హైకి కోడ్ ఏంటి చెప్పాడు ఇక్కడ, SGRJ. నెక్స్ట్ మూవ్కి NMCG. నెక్స్ట్ బీట్కి కోడ్ ఏంటి వస్తుందని అడిగాడు మనకి. సో ఇక్కడ చూద్దాం ఫస్ట్. హెచ్ ఉంది, ఇక్కడ ఏముంది, ఎస్. హెచ్కు ఆపోజిట్ ఏమవుతుంది ఎప్పుడు, హై స్కూల్. మనకి కొన్ని కోడ్స్ గుర్తుపెట్టుకోండి ఆపోజిట్ లెటర్కి. హెచ్కు ఆపోజిట్ ఎస్ వస్తుంది చూడండి, కావాలంటే ఇక్కడ ఎంకి ఆపోజిట్ ఎన్. సో బీకి ఆపోజిట్ ఎవరు అవుతారు, వై. సో ఆప్షన్ అనేది ఎవరితో స్టార్ట్ అవ్వాలి, వైతో స్టార్ట్ అవ్వాలి. సో వైతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 2 ఉన్నాయి. ఓన్లీ 2 ఉన్నాయి. తర్వాత ఐ ఇక్కడ ఉంది, ఇక్కడ జీ ఉంది. ఐ అంటే ఎంత, 9. జీ అంటే ఎంత, 7. అంటే ఏం జరిగింది, సెకండ్ లెటర్కి ఏం జరిగింది, -2 జరిగింది. ఇక్కడ కూడా చూడండి, ఓ అంటే 15, ఎం అంటే 13. ఇక్కడ కూడా -2 జరిగింది. ఈ అంటే ఎంత, 5. 5కి -2 అంటే ఎంత అవుతుంది, సి. సో -2 అంటే ఎంత, సి. సో సి రావాలి. నెక్స్ట్ సి వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్ మాత్రం ఉంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. కావాలంటే ఇక్కడ చూడండి, కావాలంటే మిగతా కూడా చూద్దాం. జీకి ఏం వచ్చింది, కోడ్ ఆర్. ఇది ఏంటంటే ఆర్కి ఆపోజిట్ ఏమవుతుంది, ఐ అవుతుంది. ఆర్కి ఆపోజిట్ ఇక్కడ చూడండి, ఆర్కి ఆపోజిట్ ఐ. ఐకి -2 చేశాడు, -2 రాసి ఇక్కడ చూడండి ఇది అవుతుంది. లేదా జీకి ఆపోజిట్ ఏమవుతుంది, జీకి ఆపోజిట్ టీ. దీనికి +2 చేసి ఇక్కడ రాసుకున్నాడు అనుకోండి. ఓకేనా, +2 కాదు -2. దీనికి -2 చేశాడు. నెక్స్ట్ బికి ఆపోజిట్ ఎవరు అవుతారు, ఈ -2 అంటే ఎంత, సి. ఇక్కడ రాశాడు. నెక్స్ట్ ఏకి ఆపోజిట్ ఎవరు అవుతారు, జెడ్ -2 అంటే ఏమవుతుంది, ఎక్స్ అనేది అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఓకే, డైరెక్ట్ గా మనకి ఇందాక సెకండ్ లెటర్ తోనే మనకి ఆన్సర్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ మరలా ఏం ఇచ్చాడు మనకి, సేమ్ ఇంకొక కోడింగ్ లైక్ ఏంటి, సీటింగ్ అరేంజ్మెంట్ ఇంకొక క్వశ్చన్ అనేది ఇచ్చాడు మనకి. ఒకటే పేపర్ లో 2 సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి ఇచ్చాడు. సో చూద్దాం. 6 ఫ్రెండ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్. సో వీళ్ళందరూ కూడా 6 పర్సన్స్ ఉన్నారు. వీళ్ళు కూడా ఎటువైపు చూస్తున్నారు, అందరూ సెంటర్ వైపే చూస్తున్నారు. సో ఇలా పెట్టుకుందాం మనం 6 పర్సన్స్ ని. ఆపోజిట్ లో ఉంటే మంచిదని చెప్పా మీకు, ఆపోజిట్ లోనే అరేంజ్ చేసుకోండి. అందరూ ఆపోజిట్ లో చూద్దాం. పాలక్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ కుముద్. పాలక్ అనేవాడు ఎలా ఉంటాడంట, పాలక్ అనేవాడు కుముద్కి ఖచ్చితంగా పక్కనే ఉంటాడు. కానీ ఎవరి పక్కన అంటే ఏంటి, పాలక్ రైట్ లో ఉంటాడో లెఫ్ట్ లో ఉంటాడో మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ ఇద్దరు పక్క పక్కనే నైబర్సే. పాలక్ కుముద్ అనేవాళ్ళు నైబర్స్. నెక్స్ట్ ఏం చెప్పాడు, జలక్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మెహక్. మెహక్ ఇక్కడ ఉన్నాడు అనుకుంటే, మెహక్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు అనుకుంటే, థర్డ్ లెఫ్ట్ లో ఎవరు ఉంటారంట, జలక్. ఇక్కడ అందరూ సెంటర్ వైపు చూస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఇది కదా అవుతుంది. సో లెఫ్ట్ 1 2 3. ఇక్కడ ఎవరుంటారు, మెహక్కి థర్డ్ లెఫ్ట్ లో జలక్. సో జే ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ రహత్ ఈజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ జలక్. జలక్ కి ఫోర్త్ రైట్ లో ఎవరు ఉంటారంట, మనకి రహత్ ఉంటాడు. ఇక్కడ జలక్, వీడికి రైట్ సైడ్ అంటే 1 2 3 4. ఇక్కడ ఎవరు ఉంటారు మనకి, జలక్ కి ఫోర్త్ రైట్ లో రహత్ అనేవాడు ఉంటాడు. సో ఇక్కడ ఏం రాస్తాం, ఆర్. ఇక్కడ రాస్తాం ఆ రహత్ ప్లేస్ లో ఆర్ అని రాసుకున్నాం అంతే. నెక్స్ట్ ఏం చెప్పాడు మనకి, కుముద్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ చలక్. చలక్ కి రైట్ లో ఎవరు ఉండాలంటే కుముద్ ఉండాలి, చలక్ కి రైట్ లో కుముద్ ఉండాలి. సో ఇక్కడ చలక్ ఇక్కడ సి రాస్తే కుముద్ ఇక్కడ వస్తారు. సో మనకు అవ్వదు. సో ఇక్కడ సి రాస్తే ఇక్కడ కుముద్ వస్తారు. సో ఖచ్చితంగా చలక్ని ఇక్కడే రాయాలి. వీడికి థర్డ్ రైటా సెకండ్ రైటా, కుముద్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్. చలక్ కి సెకండ్ రైట్ లో ఎవరు ఉండాలి, కుముద్. సో ఇక్కడ కుముద్ అనేవాడు వస్తాడు. సికి సెకండ్ రైట్, ఇది ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్. అంటే పీకే అనే వాళ్ళు ఇద్దరు ఎలా ఉండాలి, పక్క పక్కనే ఉండాలి. పీకే అనే వాళ్ళు ఎలా ఉండాలి, పక్క పక్కనే ఉండాలి. ఇది మన అరేంజ్మెంట్. దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ రహత్. సో రహత్ ఇక్కడ ఉన్నాడు, వీడికి థర్డ్ రైట్ లో ఎవరు ఉంటారు అన్నాడు. 1 2 3. థర్డ్ రైట్ లో ఎవరు ఉన్నారు, కే అంటే ఎవరు, కుముద్. సో ఆన్సర్ ఏమవుతుంది, కుముద్ అనేది ఆన్సర్ అవుతుంది. సో మీకు ఏమైనా ఈ ఇన్ఫర్మేషన్ లో ఏమైనా మనకి ఇచ్చినప్పుడు ఇలా పక్కన కోడ్ లాంగ్వేజ్ లో రాసుకోండి. సో మరలా క్వశ్చన్ చదివే అవసరం మనకు ఉండదు ఈ విధంగా రాసుకుంటే. ఓకేనా, నెక్స్ట్ వన్. సో లెటర్ సిరీస్ మనకి ఖచ్చితంగా ఒక 2-3 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మరి లెటర్స్ ని యూజ్ చేసుకుని 5 to 6 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పెట్టవచ్చు. సో అంత ఇంపార్టెంట్ లెటర్ నెంబరింగ్ మీకు రావడం. సో ఏ నుండి జెడ్ వరకు లెటర్స్ అనే నెంబరింగ్ ఎలా ఇస్తామో నేర్చుకోండి. నెక్స్ట్ ఆపోజిట్ లెటర్స్ ని మనం ఎలా చేయాలో దాన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో చూద్దాం. ఇక్కడ ఏం జరిగింది, ఎం కి నెక్స్ట్ ఎవరు వస్తారు, ఎం కి నెక్స్ట్ ఎన్ కి నెక్స్ట్ ఓ కి నెక్స్ట్ ఎవరు రావాలి, పి. సో అంటే నెక్స్ట్ ఎవరితో స్టార్ట్ అవ్వాలి, పితో స్టార్ట్ అవ్వాలి మనకి.
పీతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి 1 3 4 సెకండ్ ఆప్షన్ ఒకటి ఎలిమినేట్ అయింది నెక్స్ట్ ఇక్కడ కే ఇక్కడ ఏంటి నెక్స్ట్ ఎల్ వచ్చింది ఎం కే తర్వాత ఎల్ తర్వాత ఎం తర్వాత ఎవరు రావాలి ఎన్ తర్వాత ఎంతో రావాలి సో సెకండ్ ఆప్షన్ అంటే పీ తర్వాత ఎవరు రావాలి ఎన్ సో ఎన్ రావాలి సో ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది సో నెక్స్ట్ చూద్దాం ఎల్ తర్వాత ఎం తర్వాత ఎన్ తర్వాత ఎవరు రావాలి ఓ థర్డ్ ఎవరు రావాలి ఓ సో ఇక్కడ మనకు లేదు ఓన్లీ ఆప్షన్ అవుతుంది థర్డ్ ఆప్షన్ మాత్రమే ఆన్సర్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇక్కడ కూడా ఏం చేయాలి సైన్స్ చేంజ్ చేయండి అని అడుగుతున్నాడు సైన్స్ చేంజ్ చేయండి అంటున్నాడు సో ఇక్కడ మనం డివిజన్ ని మైనస్ ని సైన్స్ చేంజ్ చేసి అనుకుందాం డివిజన్ అనేది ఇక్కడికి వెళ్తుంది సో మైనస్ ఇక్కడికి వస్తుంది ఇలా రావడం వల్ల ఇక్కడ డివిజన్ వెళ్ళింది అనుకో ఏం జరుగుతుంది 34/81 ఉంటుంది సో ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్స్ అక్కడ కరెక్ట్గా సరిపోవట్లేదు మనకి సో నెక్స్ట్ ఇంకేమైనా చెక్ చేద్దాం ముందు డివిజన్స్ చెక్ చేద్దాం ఇక్కడ ఇంటూ మల్టిప్లికేషన్ ఈ రెండింటిని చూద్దాం ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేద్దాం ఇంటూ మల్టిప్లికేషన్ ఇక్కడికి ఎవరు వస్తారు సో ఇంటూ డివిజన్ ఇక్కడ డివిజన్ వస్తారు మనకి సో ఇక్కడ ఏమొస్తారు మల్టిప్లికేషన్ వస్తారు ఇలా చేద్దాం ముందు బాడ్మస్ విధంగానే మనం చేయాలి సో డివిజన్ చేయాలి 81/9 81/9 అంటే ఎంత 9 సో నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 2 ఉంది కదా 9 × 2 అంటే ఎంత అవుతుంది 18 సో ఈ ప్లేస్లో ఏమొస్తుంది 18 సో ఇక్కడ మైనస్ ముందు ఏముంది ఇక్కడ మైనస్ ముందు ఎడిషన్ ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి 34 + 20 అంటే ఎంత 54 సో 54 మైనస్ 18 54 మైనస్ 18 అంటే ఎంత 36 ఎగ్జాక్ట్గా సరిపోతుంది అంటే ఎవరిని ఇంటర్చేంజ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఆన్సర్ వచ్చింది సో అంటే ఏంటి మల్టిప్లికేషన్ని అండ్ డివిజన్ని ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చింది సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది సో ఈ విధంగా మీరు చేస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుంది కొంచెం ఫాస్ట్గా చేయాలి రీజనింగ్ అనేది మీరు ఎగ్జామ్లో మనం కొంచెం స్కోరింగ్ సబ్జెక్ట్లో రీజనింగ్ పెట్టుకుంటే మిగతా టైం దీనిలో మనం సేవ్ చేసే టైంని అర్థమెటిక్ దేనికైనా మనం టైం కొంచెం ఎక్స్ట్రా ఇవ్వచ్చు లేదా దీనిలోనే కొంచెం టఫ్గా ఇచ్చే వాటికి మనం లైక్ ఏంటి టైం సేవ్ చేసుకొని వాటికి మనం ఎక్కువగా టైం ఇవ్వచ్చు వేటికి కష్టంగా ఉండే వాటికి సో ఈ విధంగా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో మొత్తం టాపిక్స్ అన్ని కావాలంటే ఇన్స్టిట్యూట్కి ఒకసారి కలవండి సో ఇన్స్టిట్యూట్లో మన ఆల్రెడీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి సో మన ఇన్స్టిట్యూట్ ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అట్లీస్ట్ మీకు ఆల్రెడీ మన పాంప్లెట్స్ అనేవి పెట్టాను నేను సో అందులో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది దాన్ని కాంటాక్ట్ చేయండి ఓకేనా సరే ఈరోజు సెషన్ అయితే ఇది సో నెక్స్ట్ సెషన్ అనేది మళ్ళీ రేపు ఏదో ఒక టాపిక్ అనేది లైక్ లేదా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని డిస్కస్ చేద్దాం టాపిక్స్ అనేవి ఆన్లైన్లో కొంచెం తక్కువే పెడతా సో ఆఫ్లైన్ సెషన్స్ ఎక్కువ వెళ్తే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే మాత్రం ఆన్లైన్లో మనం డిస్కస్ చేద్దాం ఓకేనా సో థ్యాంక్ యూ